ఘనంగా శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయ పంచమ వార్షికోత్సవ పూజలు. సంగారెడ్డి పట్టణంలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానం 5వ వార్షికోత్సవం పురస్కరించుకొని వాసవి మహాసంస్థాన్ చైర్మన్ తోపాజీ అనంతకృష్ణ పాలకవర్గం ఆధ్వర్యంలో బ్రహ్మశ్రీ డాక్టర్ మహేశ్వర శర్మ సిద్ధాంతి పర్యవేక్షణలో గణపతి పూజ, పుణ్యవాచన, రక్షాబంధనం మరియు మహాభిషేకం, రుద్రచండి హావనములు, పూర్ణాహుతి వైభవంగా నిర్వహించారు. అనంతరం ప్రత్యేకంగా అలంకరణ చేసిన వాసవి మాతకు మహాహారతి ఇచ్చిన మహేశ్వర శర్మ సిద్ధాంతి. ఈ కార్యక్రమంలో టీజీఐఏసీ చైర్మన్ నిర్మలా జగ్గారెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. పూజా కార్యక్రమంలో వాసవి మహాసంస్థాన్ పాలకవర్గం ఇల్లింతల రాజు, జూలకంటి మల్లేశం, మేడం రాధాకిషన్, విద్యాసాగర్, తోపాజీ హరీష్, తోపాజీ తేజావతి, ఆమేటి మాలతి, ప్రసన్నలక్ష్మి, విశాలాక్షి, నాగలక్ష్మి, సుధాకర్ మరియు పట్టణ ఆర్యవైశ్యులు, మహిళలు, యువకులు, భక్తులు పాల్గొన్నారు.
మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి త్రిగుణాత్మక శక్తిగా వెలుగుతున్నటువంటి వైష్ణవి శక్తి వాసవి మాత. వైష్ణవి విష్ణువు సోదరి అని అర్థం. విష్ణువు యొక్క భార్య అని కాదు అర్థం. వైష్ణవి అని అంటే విష్ణువు యొక్క వైష్ణవ శక్తితో ఉత్పత్తితమైనటువంటిది అని అర్థం. వైష్ణవి విష్ణువు రూపిణి అటువంటి విష్ణువాంఛస్మూర్తి అయినటువంటి అమ్మవారు మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి త్రిగుణాత్మిక పరాంబాగా మన సంగారెడ్డిలో అతి వైభవోపేతమైనటువంటి విగ్రహాన్ని ప్రతిష్ఠ చేసుకొని తనివి తీరా అర్చించుకొని తరిస్తూ ఉన్నాం ప్రతి సంవత్సరం కూడా. ఇక్కడ విశేషమైనటువంటిది లక్ష్మీ గణాధిపతి, అదేవిధంగా సదాశివ పంచాయతనంతో పాటు అమ్మవారిని స్థాపన చేసుకున్నాం. శ్రీ 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 మదనానంద సరస్వతి స్వామి వారి, కృష్ణానంద సరస్వతి స్వామి వారి యొక్క దివ్య ఆశీర్వాదం, శ్రీ 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 మాధవానంద సరస్వతి స్వామి వారి యొక్క ప్రత్యక్ష అనుగ్రహ పూర్వక పౌర్ణమిలో ప్రతి సంవత్సరం కూడా అత్యంత వైభవోపేతమైనటువంటి కార్యక్రమాన్ని నిర్వహించుకుంటూ ఉన్నాం. వాసవి సంస్థానం, సమ్యక్ స్థానం ఇది సంస్థానం. సంస్థానం అంటే ఏంటి తెలుసా? సమ్యక్ స్థానం. సమ్యక్ అంటే చక్కనైనటువంటి లోకోద్ధారమైనటువంటి కార్యక్రమాలను నిర్వహిస్తూ తరింపజేస్తున్నటువంటి నిధి వాసవి సంస్థానం. చిత్కా అందకలిక, చిత్కా అనేటువంటి అగ్ని నుంచి ఉద్భవించింది, అగ్నిలోకి వెళ్ళిపోయింది అమ్మవారి యొక్క స్వరూపం. అటువంటి గొప్ప స్వరూపాన్ని అగ్ని సంబంధించినటువంటి అగ్నిలను పాదు కృత్తిక అని వేదం చెప్తుంది. అగ్ని ఎవరు అంటే కృత్తికా నక్షత్రం. అందువల్ల ఆ కృత్తికా నక్షత్రం యొక్క ఉత్సవాన్ని ఇక్కడ కన్నుల పండుగగా ప్రతి మాసంలో నిర్వహణ చేసుకుంటున్నాం. అదేవిధంగా మాస శివరాత్రి ఉత్సవం, శంకరహర చతుర్థి ఉత్సవాన్ని, అదే ఈ వార్షికోత్సవాన్ని సంవత్సరమే మహావంధే నిత్యము ప్రతిష్ఠ అయిన తర్వాత నిత్యము ఉత్సవం జరుపుతూ ఉండాలి. అది రోజుల సాక్ష్యంగా నిత్యోత్సవ, మాసోత్సవ, భక్ష్యోత్సవ, రమణోత్సవ, వసంతోత్సవాఖ్యం కర్మ కరిష్యమాణః అని చెప్తాం. ఈ ఉత్సవాలు నిరంతరం జరుపుతూ ఉండాలి. అవన్నీ సాధ్యం కాదు కాబట్టి వార్షికోత్సవాన్ని ఏ తిథియంలో అయితే ప్రతిష్ఠ జరిగిందో ఆ తిథియంలో చేసేటువంటి మహోత్సవం. ఈ వార్షికోత్సవ ఫలితము ఎంత గొప్పది అంటే ఈ 360 రోజులు అమ్మవారి సన్నిధిలో ఉండి సేవ చేస్తే ఎంత ఫలితమో అంత ఫలితం వచ్చి తీరుతుంది వార్షికోత్సవం. ఇదే కాకుండా సేవా కార్యక్రమాలుగా నిరంతరం ఈ వాసవి సంస్థాన నిర్వహణ చేస్తుంది. చూడండి, నిర్వహణ శక్తి అమ్మవారి శక్తి స్వరూపిణి ఇక్కడ నిరంతరం అందరికీ కూడా శక్తిని అందించేటువంటి ఆశీస్సులు మనపై అందరిపైన ఉండాలని, ముందుకు ఇంకా చక్కరైనటువంటి దేవాలయాన్ని ఇంకా కొనసాగించి ఇంకా ఇతర నిర్మాణాలు అట్లనే ఉండిపోయాయి, ఇంకా అవన్నీ కూడా పూర్తి చేసేటువంటి శక్తి అమ్మవారు మనకు కల్పించాలి. ముందు మంచి మంచి ఉత్సవాలు స్వామివారి యొక్క సలహాలు సూచనల ద్వారా వచ్చే సంవత్సరం ఇంకా వైభవంగా ఇటువంటి మహోత్సవం జరిగేటువంటి ఆశీస్సులు అమ్మ మనకి అందరికీ ఇవ్వాలని అమ్మను వేడుకుంటూ మిమ్మల్ని అందరినీ కూడా ఆశీర్వచనం చేస్తూ శ్రీ జ్యోతిర్వాసు విద్యాపీఠం ద్వారా ఈ అత్యద్భుతమైనటువంటి కార్యక్రమాలు ఇక్కడ జరుగుతూ ఉన్నాయి. పంచ వార్షికోత్సవ మహోత్సవానికి మీరందరికీ ఇచ్చినందుకు మీ అందరికీ శుభాకాంక్షలు తెలియపరుస్తూ, అలాగే ఈ కార్యక్రమం ఒక అద్భుతమైన కార్యక్రమం నిర్వహించి మొదటి నుంచి కూడా 5 సంవత్సరాల వైభవంగా జరుగుతుంది. వారికి మా ఆలయ తరఫున శతకోటి పాదాలను తెలియపరుస్తూ, మరి ముందు సోమవారం చెప్పినట్టు చాలా
చాలా ఈ ఆలయం యొక్క నిర్మాణం కూడా ఇంకా చాలా ఉంది. ఇప్పుడు ఉంది 60%, ఇంకో 40% నిర్మాణం ఆగిపోయింది. కాబట్టి ఆ శక్తి మీ వాళ్ళని మాకు రావాలని చెప్పి కోరుకుంటూ, అలాగే కృతికా నక్షత్రంలో భక్తులు చాలా తక్కువ మంది రావడం జరుగుతుంది. మరి అమ్మవారి కృతికా నక్షత్రంలో ఇంత పారాయణ చేస్తే, ఇంత కుంకుమార్చన చేస్తే ఆ శక్తి మీ వాళ్ళనే మాకు వస్తుంది. కాబట్టి అదేదో మరి మనందరూ కూడా మహిళా సంఘం అందరూ కూడా మీ పాలు పంచుకొని మరి ప్రతి సంవత్సరం జరిగే, ప్రతి నెల జరిగే మాసిక ఉత్సవంలో అందరూ పాల్గొనాలని చెప్పి కోరుకుంటూ, ఈ నెల 5వ తేదీ నాడు కృతికా నక్షత్రం ఉంది కాబట్టి. Thanks for watching NV News. Please like, share, and don't forget to comment. Please subscribe our channel and press bell icon.